నమస్కారం. నా పేరు క్రాంతి కుమార్ బందేలా. నేను ఒక లాయర్ని. అండ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఒక లాయర్లలాగా మేము చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం, ముఖ్యంగా పోలీసుల నుండి. ఈరోజు ఫస్ట్ నేను ఒక విషయం చెప్తూ ప్రెస్ మీట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, దయచేసి తెలంగాణలో ఉన్న పోలీసులందరినీ మేము ఫస్ట్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మమ్మల్ని లోపలేసేయండి. వీలైతే ఏదో వలగొడతా అంటారు కదా, అది వలగొట్టేసేయండి. ఇంకా అంటే కాల్చి పడేస్తా అంటారు కదా, కాల్చి పడేసేసేయండి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, అండ్ ఇంకొక విషయం కూడా నేను ముందు క్లారిఫై చేస్తాను. ఏంటంటే, ఏ ప్రభుత్వాలు అయినా సరే వాళ్లకు పోలీసుల ఈ ప్రవర్తనకు పూర్తిగా సంబంధం లేదన్న విషయాన్ని స్పష్టం చేసుకుంటూ వివరాల్లోకి వెళ్తున్నాను. కరెక్ట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఇట్లాంటివి చాలా సంఘటనలు జరిగినాయి. మొట్టమొదటిది ఏంటి అని అంటే, ఈ ఎలక్షన్స్ టైంలో, నవంబర్ డిసెంబర్ టైంలో ఒక రకంగా ప్రభుత్వం అనేది ఆ టైంలో వీళ్ళది వాళ్ళది అన్నట్టుగా కాదు. ఎలక్షన్ కోడ్ ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత పోలీస్ పవర్ అనేది చాలా పెరిగిపోతుంది. ఆ టైంలో పోలీసుల మీదనే బాధ్యత పూర్తిగా ఉంటుంది. అట్లాంటి టైంలో ఒక కేసు, ఇది ఎక్కడ అంటే మన హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్కి వచ్చే ఒక పెద్ద పోలీస్ స్టేషన్. ఆ పెద్ద పోలీస్ స్టేషన్లో పరిస్థితి ఏంటి అని అంటే, ఇక వాళ్ళ ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్ ఏరియాలో ఉంది. ఆడ అన్ని 5 కోట్ల పైన ఏమన్నా జరిగితే పెద్ద కేసులు మాత్రమే వాళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. అట్లాంటి ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించినట్లు వ్యవహారంలో మేము ఎదుర్కొన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇది. ఆడ పోయినాం. ఏంది, మనకు సంబంధించినటువంటి క్లయింట్స్ కొంతమంది వాళ్ళు వ్యాపారులు, వాళ్ళు హైకోర్టు ఏరియాలో వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారులు. వాళ్ళని ఇట్లనే వచ్చేకు రండి ఎక్కించుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి ఒకటే చెప్పినాం, మీరు అక్కడ 100 ఫోన్ చేయండి. వాళ్ళు పోలీసులు అయితే 100 కన్ఫర్మ్ చేస్తే, లోకల్ పోలీస్ స్టేషన్ కన్ఫర్మ్ చేస్తే వెళ్ళండి అని చెప్పినాము. వాళ్ళు అట్లనే కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటి అని అంటే, ఆడ మేము ముఖ్యంగా ఈ 2 కేసెస్ గురించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడదాం అనుకుంటున్నాం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అయి ఉండొచ్చు, లేకపోతే మన డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అయి ఉండొచ్చు. కస్టోడియల్ వైలెన్స్ గురించి, లేకపోతే 41A CRPC గురించి వీటిలో క్లియర్గా మాట్లాడారు అనమాట. సో ఈ కేసుల ప్రస్తావన గురించి ఎందుకు తీస్తున్నామంటే, ఇట్లాంటి ప్రొవిజన్స్, లీగల్ ప్రొవిజన్స్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇట్లాంటివి ఏమి ఫాలో కాకుండా వాళ్ళని తీసుకుపోయిన తర్వాత మేము అడ్వకేట్లో మేము అడుగుతామండి పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి, సరే మన కేసు డీటెయిల్స్ చెప్పండి, అసలు దేనికి అరెస్ట్ చేసారు, అఫెన్స్ ఏంది, మాకు బేసిక్గా అక్యూజ్కి తెలుసుకునే రైట్ ఉంటుంది, అడ్వకేట్లకు మీరు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి నార్మల్గా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఒక ఆఫీసర్ని అడిగినాం. లోపలికి పోతే అడ్వకేట్లు అలౌడ్ లేదంటారు. ఆడ కూర్చోబెట్టి 2 గంటలు కూర్చోబెట్టిన తర్వాత, సార్ మాకు డీటెయిల్స్ చెప్పండి, జస్ట్ FIR నెంబర్ చెప్పినా మేము ఆన్లైన్లో నెక్స్ట్ ప్రొసీజర్ ఏందో స్టార్ట్ చేసుకుంటామంటే, లేదు కూర్చుండబెట్టి ఆడున్న పెద్ద మనిషి ఏమంటాడంటే, ఎక్కువ తక్కువ ఏంది, వెళ్ళిపోండి, అడ్వకేట్లకి అలౌడ్ లేదు, ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు ఏంది. సార్ మేము ఏం అడిగినాము, జస్ట్ మాకు డీటెయిల్స్ ఇవ్వండి, కేసు యొక్క డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగినందుకు వాళ్ళు సింపుల్గా ఒక మాట అన్నారు. ఏంటి అని అంటే, లోపలేస్తా, అడ్వకేట్లనే లోపలేస్తా అంటే నేనేమన్నాను, సమాధానం ఒకటే చెప్పిన, సరే మీరు లోపలేస్తా అంటారు కదా, లోపలేసేయండి. లోపలేస్తే రేపటి రోజు జడ్జి ముందు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు కదా, ప్రొడ్యూస్ చేసినప్పుడు గిట్లా లోపలేస్తా అని లోపలేసి కానీ నేను జడ్జికి చెప్తాను, అప్పుడు మీ పరిస్థితి ఏందో మీరే చూసుకోండి అని చెప్పేసి క్లియర్గా నేను చెప్పిన. ఆ మాటకు ఆయన ఇంకా కోపంతో నొగిపోయి, నీ లైసెన్స్, బార్ కౌన్సిల్ మమ్మల్ని ప్రాక్టీస్ చేసుకొని నీకు ఇచ్చే లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తా అని సెకండ్ దానికి ఇచ్చారు. సరే ఇక ఆడ ఎందుకు ఇక తలకాయ నొప్పి ఎవరు అని చెప్పేసి సేపు అయినాక ఆలోచించుకొని సోయిలకు వచ్చి అక్కడ ఆ క్లయింట్స్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళను నన్ను పిలిచి కూర్చుండబెట్టి, ఇక ఎట్లా వీడు భయపడతలేడు, నెక్స్ట్ ఇక సాఫ్ట్ దానికి ట్రై చేద్దామని. అప్పట్లో అడ్వకేట్ లేడు, ఎవడు వస్తే వాడిని కాల్చి పడేస్తుండే. ఇదా పోలీసుల డ్యూటీ? అసలు పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేకపోతే దేనికోసం అనేది అర్థమైతలేదు. అడ్వకేట్స్ వస్తే మీరు కాల్చిపాడేస్తా అనే మాట మీ నోట్లలోకేంచి వస్తుందంటే, ఈరోజు న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా 1 కాదు 2 కాదు, అదే రోజు వాళ్ళని ఇమీడియట్లీ నెక్స్ట్ డే కోర్టులో రిమాండ్ చేసిన తర్వాత అయిపోయింది కథ. ఇక జడ్జి కూడా ఏం సాక్ష్యాలు ఆధారాలు లేవని చెప్పేసి రిమాండ్ మీదనే వాళ్ళకు కండిషన్స్తో రిలీజ్ చేసేసిండు.
సో ఇదొక సంఘటన. ఇంకో రెండో సంఘటన ఏంటి అని అంటే, ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ లిమిట్స్లో ఒకసారి ఏమైంది అని అంటే, ఇట్లనే ఒక సివిల్ డిస్ప్యూట్లో పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు పోలీసులు సివిల్ మ్యాటర్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారండి అని చెప్పేసి వాళ్ళను అడిగినాం అన్నమాట. అడిగితే ఆడ కూడా లోపలేస్తా, సరే భయ్ లోపల వేసేసి అని చెప్పేసి అంటే మొత్తం ఒక 20 మంది సరౌండ్ చేసిరు. ఇంకేదో వాళ్ళ కొడతా అని చెప్పేసి వాళ్ళ దుర్భాషలు ఆడితే నేను అన్నాను, సరేనండి మరి మేము లీగల్ ప్రొవిజన్స్ ద్వారా మీరు అది వాళ్ళ కొట్టలేదు అనుకుంటున్నామా అని చెప్పేసి ప్రశ్నించినాం. ఇక తర్వాత నెక్స్ట్ డే ఇమ్మీడియట్లీ అందరు అథారిటీస్ డీజీపీ దగ్గర నుండి ఏసీపీ వరకు అందరికీ కంప్లైంట్లు ఇచ్చినాం, యాక్షన్ తీసుకోమన్నాం. దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో ఏందో ఇప్పటివరకు అయితే మాకు తెలియదు. ఇంకా ముఖ్యంగా ఇంకా మూడో సంఘటన ఏంటంటే, మీడియా మిత్రులకు సంబంధించింది. మీకు గుర్తుందో లేదో, కొన్ని రోజుల కిందట యూట్యూబ్ జర్నలిస్ట్లని కొంతమందిని అరెస్ట్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఫోన్ చేశారు, ఇది పరిస్థితి అండి అని. ఇక మేము తిరిగినాం లాస్ట్కు జాగాలో ఉన్నామంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి రిలీజ్ చేస్తారా లేదా, మీరు ఏం కేసు మీద అరెస్ట్ చేసి డీటెయిల్స్ చెప్తారా లేదా అని చెప్పి గట్టిగా కూర్చుంటే, అప్పుడు ఇక ఏదో ఒకటి అప్పటికే వాళ్ళని 3rd డిగ్రీ ఇచ్చి హింసించి నానా చిత్రహింసలు పెట్టారు పోలీసులు. ఇక నేను పోతే, ఏం వకీల్ సాబ్ ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు ఏం అని ఇండైరెక్ట్గా లోపలేస్తానని ఆడ కూడా బెదిరింపారు. అరే మీడియా వాళ్ళ గురించి పోతే కూడా మమ్మల్ని లోపలేస్తా అంటున్నారు. ఇక ఆఖరికి పరిస్థితి ఎట్లయిపోయిందంటే, మేము పోలీసు వాళ్ళు మాత్రమే డ్యూటీలు చేస్తున్నాము, లాయర్లు చేస్తలేరు అన్న టైప్లో మీరు మాట్లాడుతున్నారు. ఒక లాయర్లు రెగ్యులర్గా కోర్టుకు పోయే లాయర్ పరిస్థితి గురించి చాలా మందికి తెలియదు. ఆ కోర్టు వెనకాల ఎంతమంది చినిగిన చొక్కాలు వేసుకుంటారో ఆ చినిగిన చొక్కా కథలు చాలా మందికి తెలియదు. ఆ కోర్టు జోబులకు ఉండేటువంటి చిల్లుల గురించి చాలా మందికి తెలియదు. ఒక లాయర్ లాగా ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన తర్వాత లోవర్ కోర్టులోనైతే 2 నుండి 3 వేల నుండి వాళ్ళు స్టైఫండ్ మీద వర్క్ స్టార్ట్ చేస్తారు జూనియర్ అడ్వకేట్స్. హైకోర్టులో 8,000 ఉన్నది జూనియర్ల వరకు ఇచ్చేటువంటి జీతం అనుకోండి, స్టైఫండ్ అనుకోండి. సుప్రీంకోర్టులో అయితే 10 నుండి 12 వేల నుండి లాయర్లు ఏదైతే ఏమన్నా కానీ అని చెప్పేసి అన్నిటికీ తెగించి ఈ ప్రొఫెషన్లోకి దుంకి అంత కష్టపడి 4-5 ఏళ్ళు కింద మీద పడితే అప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్లీ ఒక రకంగా సెట్ కాగలుగుతారు. ఇది లాయర్ల రియాలిటీ. అంత కష్టపడి దినం రాత్రి అనేది ఉండదు. ఇప్పుడు మాకు మండే టు ఫ్రైడే స్కెడ్యూల్ ఉంటుంది హైకోర్టు వాళ్ళకైతే. ఇక సాటర్డే రోజు మిస్సిలినియస్ వర్క్స్ అన్ని చూసుకుంటుంటాం అనమాట. ఇక మండే రోజు ఫ్రైడే రోజు ఏదో ఒక కేసు ఉంటుంది. ఇంకా వేరే వాటికి ఏం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు అనమాట. వేరే పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. కేవలం పోలీసులకు మాత్రమే పర్సనల్ లైఫ్ ఉండదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు, కానీ పోలీసులకే కాదు లాయర్లకు కూడా ఉండదు. మేము కోరుకునేది బేసిక్ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ రానప్పుడు ఇక యాజ్ అ లాయర్ లాగా ఈ సొసైటీలో ఏం చేయలేము. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, అటు పోలీసులకే కానీ ఇటు లాయర్లకే కానీ యూనిఫామ్ అనేది ఉంటుంది. మీరు కాకి బట్టలు వేసుకుంటే మేము నల్ల కోటు నల్ల చొక్కా వేసుకుంటాము, ఆ నల్ల కోటు నల్ల గౌను వేసుకుంటాము. అట్లాంటి లాయర్లకు ఈ యూనిఫామ్ యొక్క అర్థం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరూ న్యాయం ముందు సమానులే అనే విధంగానే ఈ యూనిఫామ్ అనేది ఉంటుంది. అట్లాంటి యూనిఫామ్కి కూడా మర్యాద లేకుండా మీరు ఏదేదో పిచ్చిగా మాట్లాడుకుంటా లోపలేస్తా అంటే ఇక మేము ఏం చేయాలి? ఆఖరికి మేము ఒక విషయం అయితే క్లియర్గా ఈరోజు చెప్తున్నాం. పోలీసుల పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు లా అండ్ ఆర్డరు, ఈ కేసులకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఈ ప్రిపరేషన్స్ వీటి గురించి ఏం ఆలోచిస్తలేరు. వాళ్ళు సేల్స్ రిప్రజెంటేటివ్స్ లాగా తయారయ్యారు, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్ లాగా తయారయ్యారు. ఈ మాట నేను ఎందుకంటానంటే, మీరు ఉదాహరణకు ఒక ఏరియా తీసుకోండి, ఆడ మీరు రెగ్యులర్గా పార్కింగ్కి బండి పెడుతున్నారు అనుకోండి, నెలలో 29 రోజులు మీకు ఫైన్ పడదు, కానీ ఒక రోజు అయితే ఆ బండికి ఫైన్ వేస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? టార్గెట్స్ రీచ్ కావాలి. ఇక 5వ 10వ ఇక అయింది మొత్తం. ఆడ ఎట్లుంటుంది అంటే, పార్కింగ్ ఫీజులు అదేంది నో పార్కింగ్ అన్నట్టుగా ఫైన్ వసూలు చేసుకుంటారు, ట్రాఫిక్ వైలేషన్ అన్నట్టుగా ఫైన్ వసూలు చేసుకుంటారు. ప్రజల మీద భారం మోపేటట్టుగానే ఈ వ్యవస్థ ఉన్నది, కానీ ప్రజలకు న్యాయం చేసేటట్టుగానైతే లేదు. ఓ సందర్భంలో ఇట్లనే కానిస్టేబుల్ని, ఏంటి బాబు ఇట్లా నో పార్కింగ్ లేదు ఏం లేదని అడిగితే, సార్ ఫోటోలు తీస్తేనేమో మీరు మమ్మల్ని అంటున్నారు, తీయకపోతేనేమో మాకు టార్గెట్లు ఇచ్చిన మా పై అధికారులు ఇట్లా మాట్లాడుతున్నారని క్లియర్గా చెప్పారు. ఈరోజు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నది. అది పై అధికారులకు ముఖ్యంగా మేము హెచ్చరిస్తున్నాం. మీరు మీ లోవర్ అధికారులకు, సబార్డినేట్స్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, లాయర్స్తో ఎట్లా బిహేవ్ చేయాలి. మేము కూడా బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ గురించి కొట్లాడతాం. మనది ఏంటి అని అంటే, శిక్షార్హమైనటువంటి న్యాయ వ్యవస్థ కాదు, సంస్కరణాత్మకమైనటువంటి న్యాయ వ్యవస్థ. ఇట్స్ రిఫార్మేటివ్, నాట్ ప్యూనిటివ్.
ప్యూనిటివ్ నుండి రిఫర్మేటివ్కి ఎప్పుడో మారింది. ఎప్పుడైనా కూడా ఒకడిలో మార్పు దేనికనే మన న్యాయ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దానికోసము లాయర్లు, పోలీసులు కలిసి కృషి చేస్తేనే ఏదన్నా పాసిబుల్ అవుతుంది. కానీ అది కాకుండా మీరు పలగొడతా చేస్తా అంటే మర్యాద కాదు. ఈ విషయాలన్నిటికీ ఎవడు మినహాయింపు కాదు. ఉదాహరణకు మీరు ఒక మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు పూర్వ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, అరే ఏం రాబోయే మీ పోలీసు వాళ్ళది అమ్మ స్టేషన్కి పోతే అమ్మ నా బూతులు తిడతారు, ఏమేమో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ పార్టీ పవర్లోకి వచ్చింది. ఇది నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇంకొక రెండో సందర్భం ఏంటి అని అంటే, మీరు ఒకసారి చూడండి, కోదండరామ్ గారే కానీ రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా లాగా అయ్యారు. రేవంత్ రెడ్డి గారే కానీ కోదండరామ్ గారి ఇంటి దర్వాజాలు వెళ్ళగొట్టలేదా పోలీసులు? రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్ దర్వాజాలు వెళ్ళగొట్టి దూరలేదా పోలీసులు? సిఆర్పిసిలో కానీ ఎక్కడ కానీ దర్వాజాలు వెళ్ళగొట్టమన్న ప్రొవిజన్ లేదు. ఇటువంటి ధోరణి అనేది కరెక్ట్ కాదు. అది మేము క్లియర్లీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఒక సవాల్ విసురుతున్నాము. మీకు నిజంగా చిత్తశుద్ధి కనుకుంటే మీ మీద అట్లాంటి చర్యలకు పాల్పడ్డటువంటి పోలీసు అధికారుల మీద ఫస్ట్ మీరు యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వానికి పోలీసు వాళ్ళైనా ఎవరైనా సరే తప్పు చేస్తే మినహాయింపు కాదని చెప్పేసి క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వండి. అప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది. ఇక చివరిగా నేను ఒక విషయం అయితే క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, ఈరోజు పోలీసు వాళ్ళని లోపలేసినా కూడా మీకు లాయర్లే అవసరం పడుతుంది. మీకోసం కొట్లాడాలంటే లాయర్లే ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మీ కేసులు కొట్లాడాలన్నా, మిమ్మల్ని విడిపియాలన్నా లాయర్లే ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా ఎన్నో ఉదాహరణలు. ఒక ఉదాహరణ అయితే ఆశ్చర్యపోతారు. ఈ కర్ణాటక నుండి పోలీసులు వచ్చిరండి. వచ్చి ఒక గోల్డ్ షాప్ బిజినెస్ మ్యాన్ వాడు కూడా దొంగ నీ షాప్ చూపించండి అని చెప్పగానే ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆయన అలా ఫ్యామిలీ ఎత్తుకెళ్ళిపోయి ఆడ లోకల్ పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టిండు. సిఐ పిలిచి, బాబు నువ్వు 50 తులాలు ఇస్తేనే నేను వదిలేస్తాము అని అంటే, మేము 50 తులాలు ఎందుకు ఇస్తాం సార్ అని చెప్పేసి ఆయన అడిగిండు. అడిగితే దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే, నువ్వు ఇయ్య లేకపోతే వదిలేయమో అని అన్నాడు. సరే ఇక నేను ఇయ్యం సార్, నన్ను ఏం చేస్తాడో ఏంటంటే, ఒక పేపర్ వర్క్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఒక పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ కర్ణాటక పోలీసులకు ఆయన నుంచి పంపించేసిన తర్వాత ఏమైంది, ఇమీడియట్లీ నెక్స్ట్ డే మాకు కాంటాక్ట్ చేస్తే మేము ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాం. ఇక వాళ్ళకి ఉద్యోగాల మీదకి వస్తుందని భయపడ్డారు. ఇమీడియట్లీ ఆడ కర్ణాటకలో ఆ బీదర్ డిస్ట్రిక్ట్ తీసుకుపోయిన వాళ్ళను రిలీజ్ చేసేసారు. సో ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, మేము కూడా మొత్తము ప్రతి ఒక్కరి సమస్యల్ని నెత్తి మీద వేసుకొని పోతాము. మాకు కావాల్సింది బేసిక్ మర్యాద, మాకు కావాల్సింది ఒక మార్పు. పోలీసుల దగ్గరికి ఎవరైనా కానీ లాయర్ వస్తే కనీసం మర్యాద ఇస్తే బాగుంటుంది. నేను మాలాగా సుప్రీంకోర్టులో ఈడ ప్రాక్టీస్ చేసేటోళ్ళ పరిస్థితి ఇట్లుంటే నార్మల్ జనాల పరిస్థితి ఏంది? ఈ విషయాన్ని మేము క్లియర్గా ఈరోజు ప్రతి ఒక్కరికి దీని గురించి క్లారిటీ ఇద్దామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టినాం. పోలీసుల పద్ధతి కనుక మారకపోతే ఇక మనం ఒక మంచి వ్యవస్థను అయితే ఎప్పటికీ చూడలేము. థ్యాంక్ యూ. ఆఫీసర్స్ని మీకు నేను హిల్స్ క్లియర్గా ఇచ్చిన ఒక పెద్ద పోలీస్ స్టేషన్లో, అది కూడా మన హైదరాబాద్ కమిషనరేట్కి సంబంధించి 5 కోట్ల పైన క్రైమ్ చేసే స్టేషన్లో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో కూర్చునేటువంటి ఒక ఆఫీసర్ అని చెప్పిన. ఎందుకంటే అది చెప్పడానికి నాకేం లేవు, పూర్తి ఎవిడెన్సులు సాక్ష్యాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ రేపు మన క్లయింట్స్కి ఏమైనా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే వాళ్ళ పేర్లు తీస్తలేను. యా, అండ్ ఇంకొకటి, యాజ్ ఎ లాయర్ నేను మాట్లాడినా కానీ యాజ్ ఎ విక్టిమ్ నాదొక స్టోరీ ఉంది. నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేసిన తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో లా చేసిన. ఎన్ఐటి వరంగల్లో ఫైనల్ ఇయర్లో ఇట్లనే లేడీస్ హాస్టల్ వాష్రూమ్ ఎంట్రన్స్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ పెట్టిరని చెప్పేసి ప్రొటెస్ట్ చేసినాం. దానికి అక్కడ ఏదో చిన్నగా ఏదో జరిగింది, ఇక మా మీద కేసు వేసారు. సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, ఏమీ లేవు. కేసు వేసి 9 ఏళ్ళు నడిపించారు. నా పాస్పోర్ట్ 8 ఏళ్ళు కోర్టులోనే ఉండే. ఇది పరిస్థితి. మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంది? ఈ 8 ఏళ్ళు ఎందుకు నడిచిందంటే కారణం ఒకటే, ఎవడో ఒకడు అబ్స్కాండింగ్ ఉన్న పేరు రాస్తారు, వాడు దొరకడు, వీళ్ళని పట్టుకోరు, వాడిని స్ప్లిట్ చేయరు, నడిపిస్తూనే ఉంటారు. సో ఇట్లా వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు చేయకుండా ఇట్లా ప్రజా రక్షకులు కాకుండా భక్షకుల్లాగా తయారైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మేము అడిగేది ఈరోజు ఒకటి, మాకు కావాల్సింది బేసిక్ రెస్పెక్ట్. పోయినప్పుడు మేమేం అడుగుతామండి, మీరు కొంచెం మా కేసు డీటెయిల్స్ చెప్పండి, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏమైనా ఉంటే చూసుకుంటామని చెప్పేసి అంటాం.
అవి కూడా చెప్పకపోతే ఇక న్యాయ వ్యవస్థలో మీరు ఉన్నది ఎందుకు? ఈ నేను చెప్పిన కేసెస్ ముఖ్యంగా ఫస్ట్ డీజీపీని, తర్వాత 2 గవర్నమెంట్ని. ఎందుకనంటే వాళ్ళ పైన ఉండేది గవర్నమెంటే, వాళ్ళని అపాయింట్ చేసేది కూడా గవర్నమెంటే. హైయర్ అఫీషియల్స్ లోవర్ అఫీషియల్స్కి ఎట్లా బిహేవ్ చేయాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఐపీఎస్లో ఆ క్యాడర్లలో చదువుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. దే నో లా, దే నో ద లీగల్ సిస్టమ్. బట్ లోవర్ అఫీషియల్స్కి అది తెలియదు. బలమైన పాయింట్ అనేది లేదు. మీరు ఇప్పుడు రిక్వెస్ట్ డీజీపీని అన్నారు, వాళ్ళని వీళ్ళని అన్నారు. దీని మీద మీరు ఇనిషియేట్ అంటే ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం ద్వారా, దాని ద్వారా మీరు ఏదైనా చర్య తీసుకోవాలి తప్పించి ఇలా మర్యాద కావాలంటే ఏమనిస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా అండి మీరు అన్నది ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి, డీజీపీ కూడా నోటీస్లోకి తీసుకెళ్ళాం. ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇట్లా 20 మంది ఉన్నారు. అందులో కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చేసి మీరేం మిమ్మల్ని లోపలేస్తా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా ఏదో వరకొడతా అన్నట్టుగా మాట్లాడాడు. దాని గురించి మేము ఇమ్మీడియట్లీ డీజీపీకి, కమిషనర్కి, ఏసీపీకి అందరికీ నివేదిక ఇచ్చినాం. మరి దాని గురించి ఏం యాక్షన్ తీసుకున్నాము, తీసుకోలేదు, కనీసం మమ్మల్ని పిలిపించి మాట్లాడేది లేదు అనేది ఏమీ లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని మారినా, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పినో, పోలీసులు ఎలక్షన్స్ టైంలో ఈ పని చేసేది. సో ప్రభుత్వాలతో సంబంధం పూర్తిగా లేదు, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్లోనే ఒక ప్రాబ్లం ఉంది. ఎలక్షన్ టైంలో అంటే వాళ్ళ ఆధార్కి అంతా ఎలక్షన్ కమిషన్ కింద ఉంటుంది. అప్పుడు మీరు ఎందుకు వర్క్ చేయగలుగుతారు? ఇప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లుండేదంటే, అక్కడ క్లయింట్స్ని అరెస్ట్ చేసి వాళ్ళను రెగ్యులర్గా పేషీలకు పిలిపించి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికి కూడా ఇబ్బంది పెడుతున్నారు. అదే రోజు రెస్పాండ్ అయి ఉంటే వాళ్ళ మీద వేరే రకమైనటువంటి అడ్వకేట్స్ when they approach the police stations అని ఒక స్ట్రాంగ్ గా ఒక యాక్ట్ తీసుకొస్తే that will be applicable throughout తెలంగాణ స్టేట్ కదా. దట్స్ వాట్ ఇప్పుడు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి బేసిక్ ఏంటి అని అంటే, ఇందులో ఫస్ట్ అడ్వకేట్స్ యాక్ట్ ఉంటుంది. అడ్వకేట్స్ యాక్ట్ లో ఒక ఫస్ట్ లైనే ఉంటుంది అనమాట, అండ్ అడ్వకేట్ ఈజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. ఇవన్నీ ఏంటంటే ప్రాబ్లమ్స్ గ్రే ఏరియాలో ఉన్నాయి. ఒకరి దృష్టికి వెళితేనే వాళ్ళు రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంది. దృష్టికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ రిప్రజెంటేషన్ ప్రాసెస్ అనేది మేము ఖచ్చితంగా పూర్తి చేసినాము, ఇంకా ఫర్దర్గా కూడా చేస్తాము. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అని అంటే, ఇప్పుడు యాక్ట్ అనేది తయారు చేయాల్సింది ప్రభుత్వం. అది పార్లమెంట్లోనన్నా అయి ఉండొచ్చు, లేకపోతే అసెంబ్లీలోనన్నా అయి ఉండొచ్చు. దానికి చట్టాన్ని ఒక రూపుదిద్దాల్సింది ప్రభుత్వం. సో ప్రభుత్వం చేతిలోనే పూర్తి పవర్ ఉంది. ఇప్పుడు మన చీఫ్ జస్టిస్ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు అడ్వకేట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా బిహేవ్ చేయాలని చెప్పేసి ఇస్తే, అది మా అంటే ఒక 1 నెల రోజులు 2 నెలలు అదే మీరు అడ్వకేట్లు కొట్లాడారు అన్నట్టుగా ఇదైపోతుంది తప్ప ఇంకేం కాదు. ఈరోజు మేము హైయర్ అఫీషియల్స్ని స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నాము అని అంటే, మీరు ఏది ఏమైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక విషయం పోలీసులకు లోవర్ గ్రేడ్ ఆఫీసర్స్కి చెప్పాలి. అడ్వకేట్స్ ఇట్లా ఆఫీసర్స్ ఆఫ్ కోర్ట్ రా బాబు, మీరు వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయండి, వాళ్ళకు కావాల్సింది బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి వస్తారు. అది కాకుండా మీరు అరే తురేలు కొట్టుకుంటా ఏదో వాళ్ళ కొడతా అనుకుంటా లోపలేస్తా అని అడ్వకేట్లనే అడగనీకి వచ్చిన అడ్వకేట్లని లోపలేస్తా అంటే మేము ఎవరిని అడుగుతాం? కోర్టుకు పోయి చెప్పాలని అంటే వాళ్ళు కోర్టు ఎవరు వచ్చినా సరే, మేము పోయినా సరే ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ పోగానే మీ ఫోన్లు బయట పెట్టేసేయండి అంటారు. తర్వాత ఒక 3-4 ఉంటారు, అందులో ఎవరో ఒకరు ఐ విట్నెస్ లాగా పెట్టుకుంటాము. సో ఇట్లాంటి వాటికి పూర్తిగా ఎవిడెన్స్ అనేది లేని పరిస్థితి తయారవుతున్నది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ మీద డైరెక్ట్గా పేరు తీసుకొని ఈ ఆఫీసర్ నన్ను ఇట్లా తిట్టిండు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కానీ దానికి ఎవిడెన్స్ ఏంటి అని అడిగినప్పుడు దానికి కూడా నేను బాధ్యతగా సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఉండాలి కదా. సో ఆ గ్రే ఏరియా ఉంది కాబట్టి గవర్నమెంట్ని, పోలీసులను మేము ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇక ముఖ్యమంత్రి గారిని కూడా మేము సవాలు అదే విధంగా సవాలు విసురుతున్నాము. మీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉంటే డైరెక్ట్గా మీరు యాక్షన్ తీసుకోండి. ఎవరి మీద? మీ ఇంటి బెడ్రూమ్ తర్వాత వెళ్ళగొట్టి లోపలికి దొరికిన పోలీసుల మీద. ఇక్కడ కూడా ఆ ప్రొవిజన్ అనేది లేదు. సో ఫైనలీ కన్క్లూడ్ చేయడానికి నేను ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యా, ఓకే. మాకు కావాల్సింది ఏ అడ్వకేట్ అయినా సరే ఒక కోర్టుకి వెళ్ళినా, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఒక పోలీస్ అథారిటీని కలవడానికి వెళ్ళినా మాకు కావాల్సింది కనీస మర్యాద.
సో దాని గురించే మేము ఇది ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చినాము. సో దీని మీదనే కంక్లూడ్ చేయమంటే కంక్లూడ్ చేస్తాం. యా, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళ పేర్లలో ఈయన కామేష్ వేదుల, యూస్ టు ప్రాక్టీస్ ఇన్ సుప్రీం కోర్ట్, ఇప్పుడు హైకోర్టులో చేస్తున్నారు. దిస్ ఈజ్ రాహుల్ కనకం, ఈజ్ ఆల్సో అన్ అడ్వకేట్ అండ్ ఈజ్ రైట్ నౌ ప్రాక్టీస్ ఇన్ సిటీ సివిల్ కోర్ట్, క్రిమినల్ కోర్ట్ అండ్ హైకోర్ట్. ఆయన కునాల్ యాదవ్ గారు, యువజన పార్టీ యొక్క రాష్ట్ర కోశాధికారి. ఈయన హర్ష, ఆయన యువజన పార్టీ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ. అండ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండ్ అడ్వకేట్స్ వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో టు కన్క్లూడ్ విత్ ఒకటే ఒక పాయింట్ ఏంటి అని అంటే, ఈరోజు అడ్వకేట్లకు ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కూడా మర్యాద అనేది తగ్గుతలేదు. పోలీసులు ఏమన్నా అంటే లోపలేస్తాము, మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తాం, అది వాళ్ళ కొడతాం, ఇది వాళ్ళ కొడతాము, ఎక్కువ తక్కువ మాట్లాడితే లైసెన్సులు క్యాన్సిల్ చేపించేస్తాము, ఇంకా ఎక్కువ ఏమన్నా ఇచ్చేస్తే కాల్చి పడేస్తాం అనే కాడికి ముచ్చట వచ్చింది. ఇది మారాలి. మాకు కావాల్సింది కనీసం మర్యాద. ఆ మర్యాద అనేది లేకపోతే ఇక మేము కూడా ఇక ఎన్ని ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డా ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉంటాం. అండ్ ఇక్కడ ఈరోజు అసలు లా అనేది, చట్టం అనేది ఉన్నది, దాన్ని ఫాలో అయ్యి దాని పరిధిలో మీరు ఉండాలని చెప్పేసి మేము క్లియర్గా హెచ్చరిస్తున్నాము. ఏంటంటే ఒక క్లయింట్ మా మీద ఒక ఆశతో వస్తారు, అదే న్యాయం జరుగుతుంది దొరుకుతుంది అనేది. అది లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు లోపలేస్తా తంతా అంటే నార్మల్ జనాలను మీరు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు. అడ్వకేట్లను కూడా ఇట్లాంటి దుర్భాషలు ఆడితే మాత్రం ఖబర్దార్, మర్యాద ఉండదు. అండ్ ముఖ్యమంత్రి గారికి మేము ఇదే సవాల్ విసురుతున్నాము. ఎందుకంటే ఇంత మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు కూడా అన్నాడు పోలీసు వాళ్ళ ప్రవర్తన బాగాలేదని చెప్పేసి. మా సవాల్ ఏంటంటే ముఖ్యమంత్రికి, మీకు ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి కనుక ఉంటే మీ ఇంటి బెడ్రూమ్ దర్వాజా వలగొట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అప్పుడు ప్రజలకు నమ్మకం అనేది వస్తుంది. ఇది కాకుండా మా అడ్వకేట్ల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఖచ్చితంగా మీ లోవర్ గ్రేడ్ ఆఫీసర్స్తోని కోఆర్డినేట్ చేసుకొని అడ్వకేట్స్కి మర్యాద ఎట్లా ఇవ్వాలి, ఇంకా వీలైతే అడ్వకేట్స్ పోలీసులు కలిసి ఏమైనా యాక్టివిటీస్ చేసి ఒక రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేటట్టుగా ఏమైనా మెజర్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మాకు జరిగింది కాబట్టి మేము ఈరోజు ముందుకు రావడం జరిగిందండి. చెప్పేసి